నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాన్స్టిపేషన్, మలబద్ధత, ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య అనేది మనకు తరచుగా వినిపిస్తూ ఉంది. ఏజ్ని బట్టి కొంతమందికి ఈ సమస్య ఉంటే మరికొందరికి ఏజ్ తో సంబంధం లేకుండా కూడా ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉంటుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు న్యాచురల్ గా అనే విషయాన్ని ఈ రోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు రైతు పరిమే మరీదాస్ గారు. మాట్లాడిద్దాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం. ఈ మలబద్ధత సమస్యతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు కదా మరీదాస్ గారు. చాలా కామన్ ప్రాబ్లం మలబద్ధత అనేది. ఈ కాన్స్టిపేషన్ ని మీరు చాలా ఈజీగా ప్రకృతి ప్రసాదించిన కొన్ని మొక్కలతో ఈజీగా తగ్గించుకోవచ్చు అంటున్నారు. అది ఎలా, ఏం మొక్కని మాకు పరిచయం చేయబోతూ ఉన్నారు? పుల్ల జమ్ముడు అంటారమ్మా. పుల్ల జమ్ముడు. పుల్ల జమ్ముడు అలాగే ఉంటుంది. ఆకులు ఏమి ఉండవమ్మా. ఓకే, ఆకులు ఉండవు. ఇది కాండం గుమ్మురిగా మన నెమల ఏ విధంగా ఈకలు ఎలా ఉంటాయో అట్లాగా ఉంటది. దీని యొక్క చూడండి, అసలు ఒక కాండానికి ఎన్ని శిల్లలు వచ్చినాయో చూడండి. మళ్ళీ ఇదో శిల్ల, ఇది వెళ్తే మళ్ళీ ఇంకిదో చిల్ల. ఈ చిల్లలుగా ఉంటది. కానీ ఈ కాండంలో పాలు అనేది వస్తాయమ్మా. పాలు పాలు వస్తున్నాయి. పాలు వస్తాయి. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. ఈ పాలు చూడండి ఎంత పాలు ఉన్నాయో. కానీ చాలా మంది పెద్దవారే గాని చిన్నవారే గాని ప్లేటెడ్ అన్నం తింటారు, 3 పూటలు తింటారు. కానీ తెల్లారి విరోచనం సాబీగా ఉంది అంటే తిన్నదంతా భస్మం అయిపోద్ది. అంటే మనకి శరీరంలో 3 దోషాలు ఉంటాయి కాబట్టి, వాతం పిత్తం కఫం దోషాలు ఉంటాయి కాబట్టి ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా మన వ్యవస్థ అంతా నడవదు అనమాట. అందువల్ల ఏంటంటే కాలాన్ని బట్టి భోజనం చేయరు. అవునా కదంట. కాలాన్ని బట్టి భోజనం చేయమని వైద్య శాస్త్రం చెప్తే కాలానికి విరోధంగా, శాస్త్రానికి విరోధంగా మనం భోజనం తీసుకుంటున్నాం కనుక మలబద్ధకం అవుతుంది. విరోచనం సాబీగా. పెద్దోళ్ళు అంటే వేరే విషయం, కానీ చిన్నపిల్లలు కూడా అదే. ఏరే నువ్వు మోషన్స్కి వెళ్ళావంటే లేదు మమ్మీ నేను వెళ్తలేదు 2-3 రోజుల నుంచి అంటాడు. చిన్నోడే, వాడు ఇష్టం వచ్చిన తిండి తింటాడు బయటికి వెళ్ళినాక. లేక స్నేహితులు ఉంటారు, ఏదో ఒకటి తింటారు, అవదు, జీర్ణ శక్తి అవదు, అందువల్ల ఇబ్బంది జరుగుతుంది. కానీ కొంతమంది మలబద్ధకం ఆగిపోద్దమ్మా. ఒక్కొక్కసారి ఆగిపోయి రాదిక కొన్ని మెడిసిన్ వేసుకున్న అవున పరిస్థితి కూడా జరుగుద్ది. అప్పుడు ఏం చేస్తారు? ఎలిమా చేస్తారు. అవునా కదండి. ఇప్పుడు మలబద్ధకం అంటే విరోచనం సాబీగా అవ్వతే డైలీ అవ్వకపోతే ఏం చేస్తారు? ఎలిమా చేస్తారు. పెద్ద వయసు వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ చాలా గమనించవలసిన అవసరం ఉంది. గోలి అంత చింతపండు తీసుకుని ఎక్కువ డ్రాప్లు వేయకూడదు. ఒక 5 డ్రాప్లు వేస్తే ఎలిమా చేసినంత సమానం. ఓకే, ఆ చింతపండులో ఒక్క డ్రాప్ 5 డ్రాపులు 5 డ్రాపులు అంతే. ఓకే, ఆ 5 డ్రాపులు వేస్తే గనక మొత్తం పేగులన్నీ కడిగేస్తాయి. కనీసం 10 సార్లు బాత్రూంలోకి వెళ్ళిపోతాడు అంతే, మొత్తం గుంజేస్తుంది అనమాట. కానీ అదే 10 ఇచ్చావనుకండి వాంతులు కూడా అవ్వచ్చు. అదే ఆ పాలు ఎక్కువ కలిపితే, డ్రాప్స్ ఎక్కువ కలిపితే, 10 కలిపితే కనుక వాంతులు కూడా అవ్వచ్చు. అదే 5 లిమిట్ గా వాడుకోవాలి జాగ్రత్తగా. 5 అయితే చాలా అనుభవంతో చెప్పే మాట ఇది, అందరికి అర్థం కాని విషయం. అందువల్ల ఏంటంటే 5 డ్రాపులు అయితే మొత్తం ఎలిమా చేసినంత సమానం. ఎలిమా చేపించుకునే కన్నా ఈ పాలు చింతపండులో అమర్చి తీసుకుంటే కనుక తప్పకుండా ఎలిమా చేసినంత సమానం అన్నమాట. లేదు అనుకుంటే ఆయుర్వేదం అభయాది మోతక్ అనే ట్యాబ్లెట్లు ఉంటాయి. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 10 విరోచనాలు కూడా అవ్వచ్చు. కానీ మలబద్ధకం కలిగిన వ్యక్తులు ఆపే తీసుకోవాలి. కొంతమందికి శరీరతత్వం ఇబ్బందులు ఉంటాయి, సగం వేసుకుంటే ఫ్రీగా అవ్వచ్చు. కొంతమందికి టాబ్లెట్ వేసుకున్నా అవ్వవచ్చు, కానీ అవ్వకుండా ఉండదు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే ఎలిమా చేసినంత సమానమే. అంటే మనకి కనీసం రోజు మన బాత్రూమ్కి తప్పకుండా వెళ్ళాల్సిందే. ఒకవేళ ఒక రోజు వెళ్ళపోయినా కానీ, వాత దోషాలు ఉండి వెళ్ళపోయినా కానీ 2వ రోజైనా అవ్వాలి. కానీ కొంతమందికి వారం దాకా అవ్వచ్చు. తింటారు
భస్మం అయిపోద్ది, వాతం ఉండిపోద్ది, విరోచనం సాబిగా అవుద్ది. అలాంటి పరిస్థితుల్లో ఈ పుల్ల జముడి యొక్క పాలు ఒక 5 కన్నా ఎక్కువ లేదు 6 అంతకన్నా తీసుకోకూడదు. ఎల్మా చేసినంత సమానం. 10 తీసుకున్నారా వాంతులు కూడా అవుతాయి. దీంట్లో ఎలాంటి మళ్ళీ ఈ పాలు వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత ఏంటంటే పైల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే ఆ పైల్స్ వల్ల కొంతమంది మోషన్స్ ఫ్రీగా అవ్వదు కాబట్టి కొంచెం దీన్ని పాలు తీసుకుని కొంచెం రాసుకుంటే కనుక కొంచెం ఫ్రీ అవటానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో ఏంటంటే క్షారసూత్రం అంటారు. ఇది ఒక వైరు పసుపు రాసి ఈ యొక్క దాంట్లో ముంచుతారు. అంటే నా అనుభవంతో నేను చెప్పగలను. అలాంటి పరిస్థితుల్లో ఇది ఉపయోగం. లేకపోతే అభయాది మోతకు టాబ్లెట్ వాడుకుంటే కదా అట్లా ఇది అంటే ఇక ఎల్మా పరిస్థితి అనుకుంటే ఇట్లా ఆ టాబ్లెట్ వల్ల కాదు అన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రెండోది ఇంకేంటంటే ఆందం డైలీ తీసుకుంటే కనుక ఒరిజినల్ ఆందం ఆ గింజలు నూనె ఆడుకుంటేనే తప్పనిచ్చి ఒరిజినల్ అనేది లేదు. ఎందుకు ఇప్పుడు నిజం చెప్తే లోకానికి విరోధమైన పర్వాలేదు, కానీ ఆందం అనేది మీకు కావాలంటే ఒరిజినల్గా తీసుకోవడం తప్ప 1 స్పూను తీసుకోవచ్చు. తీసుకుంటే పాలలో తీసుకుంటే వాతపు నొప్పులు తగ్గుతాయి, విరోచనం సాఫీగా అవటానికి అవకాశం ఉంటుంది. లేదు చింతపండు చారు వారానికి 2 ట్రిప్పులు తీసుకున్నా కానీ విరోచనం సాఫీగా అవటానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, మరి దస్ గారు మంచి విషయం షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.